పెద్దపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో ఇద్దరు కౌన్సిలర్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక ఎమ్మెల్యే ముందు ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఘర్షణకు పాల్పడడంతో పోలీసులు జోక్యంతో ఇరువురు శాంతించారు. పెద్దపల్లి పురపాలక సంఘం 18వ వార్డు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా గెలిచి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 24వ వార్డు కౌన్సిలర్ నూగిళ్ల మల్లయ్య కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నారు. ఇక వారిద్దరూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు కావడం, వారి మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరగడంతో పురపాలక సంఘం కార్యాలయంలో ఇరు వర్గాల నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ తతంగం పురపాలక సంఘం కార్యాలయంలో బడ్జెట్ సమావేశం జరుగుతుండగా సాక్షాత్తు ఎమ్మెల్యే విజయ రామారావు ముందే ఘర్షణకు దారితీసింది. ఇక తోపులాటను ఎమ్మెల్యే సర్ది చెప్పే ప్రయత్నం చేసినా తోపులాట ఆగపోవడంతో సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఇరు వర్గాల కార్యకర్తలను చెల్లాచెదురు చేయడంతో గొడవ సద్దుమణిగింది. అందులో మేము అందరం ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతుంటే మేమందరం పక్కకు నిలబడ్డాం. ఒక పెద్ద మనిషి ఉన్నాడు కానీ కొంచెం జరుగు సీను ఎన్నోసార్లు నన్ను కూడా జరిపోయినా ఎమ్మెల్యే పక్కకు నిలబడడం జరిగింది. అయినా మనం మనోళ్ళు కదా అని చెప్పి మనం పక్కకు జరిగి సరే కాక రాని తల్లి కొడుకులాగా కలిసిందోళ్ళం. కొలిపాక సీను ఆయన ఇష్టరాజ్యంగా మాట్లాడి కొంచెం జరగమన్నందుకు లంజ కొడుకు నేను కూడా కాంగ్రెస్ కౌన్సిలర్ రానుడు ఇదేది సరైంది కాదు. దీనికి ఇంతకింత దీన్ని ఎట్లయినా ఇచ్చిపెట్టే సమస్య అయితే లేదు. నేను ఇది పరిస్థితి దౌర్జన్యాలు చేస్తాను. డబ్బులు ఏమన్నా ఉంటే అంతకన్నా డబ్బులు ఉంటే దాచుకోవాలి. కానీ ఇట్లా జనాలు మీద పడి తిట్టుడు, ఆఫీసులో పడి తిట్టుడు, చైర్మన్ కూడా అవమానపరచుడు, కమిషనర్ అవమానపరచుడు, ఆ మీటింగులా పక్కపడి ఏదంటే పని ఉంటే చేసుకుని పోయి ఎవరద్దా అంటారు. ఏ కౌన్సిలర్ అయినా చేసుకుని పోమని 4 ఏళ్ళ అని చెప్తాను. మేము 20 ఏళ్ళ కౌన్సిలర్ ఉంటాను. ఇక్కడ ఏనాడు డిస్కస్ కూడా నడుపుకున్నాం ఆఫీసు. ఏనాడైనా ఏ పార్టీ అని చూడకుండా కూడా ఇవాళ ఈయన ఏదో వచ్చి మేము పార్టీలో ఉరగబెట్టినట్టు, మా పార్టీ ఏదో ఉరగబెట్టినట్టు వచ్చి నేను కాంగ్రెస్ కౌన్సిలర్ కదా అని చెప్పి ఇష్టమైన మాట్లాడితే ఎవరు ఊరుకోరు. ఇంతకింత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది సరైనది కాదని చెప్పి హెచ్చరిస్తున్నాం.